రేపే ఆఖరి లక్ష్మీ గురువారము. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలకు ప్రతిఫలం రావాలి అనంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. చేశారు అంటే మాత్రం మీరు చేసేటటువంటి పూజలు వృధా అవుతాయి. అంటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం అనేది రాదు. అసలు దైవానికే చెందవనమాట. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, మేము చేసే పూజలు దైవానికి చెందుతున్నాయో లేదో, మాకేంటి కష్టాలేంటి, ఈ బాధలేంటి, అది ఇది అని చెప్పేసేసి. కాబట్టి అలా అందకుండా పోవటానికి ఈ కూరలు కూడా కారణమవుతాయి. కూరలకు, మనం చేసే పూజలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుందండి. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి తిథుల్లో చేసే వంటకాలు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటాయి. కాబట్టి పొరపాటున కూర రేపు ఈ కూరను వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. అలాగే వండాల్సిన కూర ఏంటనేది కూడా నేను వివరంగా చెప్తాను. అంటే వండకూడదు అనగానే నాన్ వెజ్ అనుకుంటారు చాలామంది. నాన్ వెజ్ కాదండి. నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరలు శాకాహారంలో కూడా వండకూడదు. ఏం వండకూడదు, అలాగే ఏం వండుకొని తినాలి, మీరు పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు 25వ తేదీన మనకు చివరి లక్ష్మీ గురువారం అనేది వచ్చిందనమాట. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. మీకు సంపాదన అనేది కూడా పాలకలాగా మీ యొక్క సంపద రెట్టింపు అవటము, మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటము, అప్పుల బాధల నుంచి బయటపడటం, ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా రేపు ఇంట్లో పాలు అనేది పొంగించండి. సాధారణంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలుగా భావిస్తూ ఉంటారు. అయితే పుష్యమాసంలో వచ్చే మొదటి నాడు 5వ లక్ష్మీ గురువారంగా భావించి లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈ రోజుతో మనకేంటంటే లక్ష్మీ వరాలు ముగిసిపోతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి మీరు చిన్న చిన్న పరిహారాలు గనక పాటించినట్లయితే ఇక సంవత్సరం అంతా కూడా మీ కుటుంబానికి కుబేర లక్ష్మీ యోగం అనేది కలిసి వస్తుంది. రేపటితోటి ఏంటంటే మనకు 5 లక్ష్మీ గురువారాలు ముగిసిపోతాయి. కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు ఏంటంటే అందులో మనకు ధనుర్మాసంలో వచ్చే గురువారం కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని పూజించాలి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందన్నమాట. మీరు తెల్లవారుజామున చక్కగా ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందుగానే ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకోండి. గుమ్మానికి బయట చక్కగా కడుక్కోవటము నీటితోటి, లేదా ఆవు పేడతో కల్లాపు చల్లుకోవటం కావచ్చు, బియ్య పిండితో ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఇంటిని శుభ్రం చేసుకొని ఈ రోజున కనుక మీరు విష్ణుమూర్తితో కలిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజిస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా స్త్రీలు ఏంటంటే తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరం కాబట్టి. అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందల ఏంటంటే బియ్య పిండితో ముగ్గు వేసుకోండి. చాలామంది చాక్ పీసులతో వేస్తారండి. అలా వేయటం వలన మీరు చేసే పనులు పూజలు వృధా అవుతాయి. కాబట్టి బియ్య పిండితో ముగ్గు వేసి చక్కగా ఇంటి గుమ్మాన్ని కూడా అందంగా అలంకరించుకోండి. ఈ లక్ష్మీ గురువారం రోజున ఏంటంటే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ, ఒకవేళ మామిడి తోరణాలు అందుబాటులో లేకపోతే తమలపాకులైనా కట్టుకోవచ్చు అనమాట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో రేపు కాస్తంత పసుపు కలుపుకొని లేదా కాస్తంత ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే ఈ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి జాతకంలో గురుబలం అనేది పెరుగుతుందన్నమాట. పసుపు ప్రతి ఒక్కరికి వంటగదిలో ఉంటుంది కాబట్టి ఒక చిటికెడు పసుపును వేసుకుని స్నానం చేసుకోండి. లేదా ఉప్పు కానీ వేపాకులు కానీ వేసుకుని స్నానం చేయొచ్చు అనమాట. అలాగే పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని చక్కగా మందార పుష్పాలతో కానీ గులాబీ పుష్పాలతో కానీ లక్ష్మీదేవిని అందంగా అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఈరోజు దీపారాధన చేసేవాళ్ళు లక్ష్మీదేవికి 2 దీపాలు వెలిగించాలన్నమాట. మీరు దీపం ప్రమిదలకి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి మీరు దీపారాధన చేస్తే చాలా మంచిది. విశేషంగా ఈ ఆఖరి లక్ష్మీ గురువారం నాడు తమలపాకు పైన దీపం వెలిగిస్తే మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుందన్నమాట. అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా ఏంటంటే బెల్లాన్ని, ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని కానీ మీరు సమర్పించుకోవచ్చు.
మనం ఇందాక చెప్పినట్లుగా ఈ రోజున ఇంట్లో గనక పాలు పొంగిస్తే మీ ఇంటికి ధనం ప్రవాహంలాగా పొంగి పొర్లుతుందనమాట. కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి సమర్పించండి. ఈ విధంగా చక్కగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజిస్తూ కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే అప్పుల సమస్యలతోటి, ఆర్థిక సమస్యలతోటి ఎవరైనా బాధపడుతూ ఉంటే మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల అనేది వేసుకోండనమాట. అంటే లక్ష్మీదేవికి చక్కగా నమస్కారం చేసుకొని ఒక దారానికి పసుపు రాసి 11 యాలకులను గుచ్చి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులను యాలకుల మాలగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వేయండి. ఇలా చేయటం ద్వారా ఏంటంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉంటాయో అప్పుల సమస్యలు అవన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. తర్వాత లక్ష్మీనారాయణలకు హారతి సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని మీ యొక్క పూజను ముగించుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి మీ ఇల్లంతా కూడా చక్కగా ఆ కర్పూరం యొక్క పొగను చూపించండి. దీనివల్ల ఏంటంటే మీ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు, నరదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా చక్కగా నెయ్యి దీపం వెలిగించి తులసమ్మ పైన కూడా పసుపు కుంకుమలు వేసి 5 ప్రదక్షిణలు చేసి చక్కగా నమస్కారం చేసుకోండి. మీ జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కుటుంబానికి చక్కగా శుభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు కలుగుతాయన్నమాట. అలాగే ఇంటి గుమ్మం బయట కూడా చక్కగా శుభ్రం చేసి ముగ్గు వేసి సాయంత్రం సంధ్యావేళలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. అలా వెలిగించడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. ఇంకా రేపేంటంటే రావి చెట్టును పూజిస్తే చాలా మంచిదనమాట. చక్కగా రావి చెట్టును తాకి నమస్కారం చేసుకోవటం, 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోవటము, రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. రావి చెట్టును తాకి ప్రదక్షిణలు చేయటం వలన మీ జాతకంలో ఉన్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున గోమాతను తాకి గోమాతకు నమస్కారం చేసుకోవటము, గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించటము, గోపూజ చేసుకోవటము, గోవు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకోవటము, ఒక అరటిపండు కానీ లేదా పచ్చిగడ్డిని కానివ్వండి, ఏదో క్యారెట్ ఇట్లా ఏదైనా సరే మీరు తినిపించటం వలన మీకేంటంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి తెలిసి చేసిన పాపాలు కొన్ని, తెలియక చేసిన పాపాలు ఎన్నో ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నాగ, సర్ప దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో శని దోషాలు అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సంతానం కలగకపోవటం కావచ్చు, వివాహాలు ఆలస్యం అవటము, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటం, ఉద్యోగాలు రాకపోవటము, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలేంటంటే మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. అలాగే ఎవరైతే మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావట్లేదని అనుకున్న వాళ్ళేంటంటే, రేపు ఒక రావి ఆకుని ఇంటికి తీసుకొచ్చుకొని, ఆ రావి ఆకు పైన గంధంతోటి ఓం అని రాసి, ఆ ఆకును మీ బీరువాలో గానీ, లేదా మీ పర్సులో గానీ పెట్టుకోవచ్చనమాట. అలా చేయటం వలన మీ యొక్క సంపాదన అనేది రెట్టింపవుతుంది. అలాగే వివాహమైనటువంటి ఆడవారు ఏంటంటే, ఈ రేపు లక్ష్మీ గురువారం రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి, చక్కగా అమ్మవారికి పసుపు, కుంకుమలు, మట్టి గాజులను సమర్పించండి. ఇలా చేయటం వలన స్త్రీలకు వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి యోగం అనేది కలుగుతుంది. ఈ లక్ష్మీ గురువారము మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో కానీ, గంధంతో కానీ, లేదా పూజ గదిలో కానీ స్వస్తిక్ గుర్తు వేసుకోండి. స్వస్తిక్ గుర్తు వేయటం వలన దేవతలు కొలువై ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి పాటించండి. మరి రేపు మీరు చేసే ఈ పూజలు కావచ్చు, పరిహారాలకు కావచ్చు మంచి ప్రతిఫలం కలగాలి అంటే రేపు వండకూడని కూరల్లో మొట్టమొదటి కూర ఏంటంటే కాకరకాయ అనమాట. ఈ కాకరకాయలను రేపు పొరపాటున కూడా వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. ఎందుకంటే కాకరకాయ వచ్చేటప్పటికి మనకు చేదుగా ఉంటుంది. ఈ చేదు రేపు మరి లక్ష్మీ గురువారము ఇంట్లో చక్కగా స్వీట్ చేసుకుంటాం, పొంగలు చేసుకుంటాము. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటాం కాబట్టి ఇలాంటి చేదు అనేది వద్దు. కాబట్టి రేపు ఈ కాకరకాయ వండటం వలన మళ్ళీ ఏదైనా బాధపడే విషయాలు వినాల్సి వస్తుందనమాట. కాబట్టి కాకరకాయ వండొద్దు. అలాగే దుంపలు, ఈ దుంపలు బంగాళదుంపలు కావచ్చు, లేదా చామ దుంపలు, చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో ఇలాంటివి ఏవైనా సరే దుంప జాతికి సంబంధించినవి ఏవి కూడా మీరు వండొద్దు, తినొద్దు. దుంపలు ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యంలో కూడా వాత సమస్యలు అంటే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు ఇలాంటి వాటిని కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటాయి కాబట్టి రేపు ఇవి వండొద్దు. తర్వాత బీట్రూట్. ఈ బీట్రూట్ మనకేంటంటే ఎరుపు రంగులో ఉంటుంది. ఈ బీట్రూట్ కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మనకి రక్తం పడుతుంది అది ఇది అని చెప్పేసి అంటారు కానీ
ఇలాంటి సమయంలో ఇది మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి వండకుండా ఉండటమే మంచిది. కుజదోషాలు ఎక్కువగా పెంచేటటువంటి లక్షణము ఈ బీట్రూట్‌లో ఉంటుంది కాబట్టి జ్యూసుల రూపంలో కూడా రేపు వండొద్దు, తినొద్దు. అలాగే ఎర్ర కందిపప్పు అనమాట. ఈ ఎర్ర కందిపప్పు గూడా మనకేంటంటే కుజ దోషాలను, మన జాతకంలో కుజ సమస్యలను పెంచుతాయి. మామూలుగా పచ్చ కందిపప్పు ఉంటాయి. అవి వండుకోవచ్చు కానీ, ఈ ఎర్ర కందిపప్పు వండొద్దు. ఇవేంటంటే ఈజీగా 5 నిమిషాల్లో ఉడికిపోతాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ వండుతున్నారు కాబట్టి, రేపు ఇవి పక్కన పెట్టేసేసేయండి. అలాగే కోడిగుడ్డు. చాలామంది కోడిగుడ్డుని శాకాహారంగా పొరపాటు పడుతూ ఉంటారు. కానీ కోడిగుడ్డు శాకాహారం కాదు. ఇది కూడా మాంసాహారమే కాబట్టి, రేపు మీరు కోడిగుడ్డును కూడా వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. ఇక వీటితో పాటుగా ఫ్రైడ్ రైసు, నాన్ వెజ్జు, చికెను, బిర్యానీ కావచ్చు, పలావ్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఎండు చేపలు ఇలా చాలా రకాలుగా నాన్ వెజ్‌కి సంబంధించిన సీ ఫుడ్ కావచ్చు. ఇలాంటివి ఏవి కూడా వండటం కానీ, తినటం కానీ చేయొద్దు. చేస్తే మాత్రం మీ యొక్క పూజలకు ప్రతిఫలం అనేది ఉండదు. మరి వండాల్సిన కూర ఏంటి అంటే రేపు లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీ చారు కాసుకోండి. లక్ష్మీ చారు వండుకోవటం వల్ల చాలా మంచిదనమాట. ఈ లక్ష్మీ చారు చేయటం కూడా చాలా ఈజీ అండి. దీనికి కావాల్సిందేంటంటే మీకు చింతపండు, అలాగే పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, నూనె, కొన్ని కూరగాయలు అంటే బెండకాయ కావచ్చు, వంకాయలు, దోసకాయలు ఇలాంటివి మీ ఇష్టాన్ని బట్టి మనం చెప్పినవి కాకుండా ఇక మిగిలిన కూరగాయలు వేసుకోవచ్చనమాట. తరువాత బెల్లం కూడా కావాలనమాట. లక్ష్మీ చారును చాలా సింపుల్‌గా కాసుకోవచ్చు. అంటే కొంతమందికి తెలియదు కాబట్టి ఇక్కడ చెప్తున్నానండి. ముందుగా ఏంటంటే చింతపండును కాస్త నానబెట్టుకోండి చక్కగా. మీకు ఇంట్లో ఏంటంటే గిన్నె ఉంటుంది కదా! ఒక కడాయి పెట్టేసి దాంట్లో నూనె పోసేసి చక్కగా అందులో నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలనమాట. తర్వాత ఈ కూరగాయ ముక్కలు ఏయైతే ఉంటాయో అవన్నీ కూడా వేసుకొని కొద్దిగా చింతపండు రసం, మీరు నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం వేసేసి దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించాలనమాట. తర్వాత జీలకర్ర పొడి, కొత్తిమీర ఇలాంటివి వేసుకోవచ్చు. కానీ లాస్ట్‌లో మాత్రం బెల్లం ముక్క వెయ్యాలి. దీన్నే ఏంటంటే లక్ష్మీ చారు అంటారనమాట. ఈ లక్ష్మీ చారు కాచుకొని తాగటం వలన చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుందండి. కాబట్టి దీనివల్ల మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా మీరు చేసే పూజలకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి రేపు ఈ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీ చారు చేసుకొని తినండి. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ తినటం వలన మీకు చాలా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రేపేంటంటే కొన్ని కొన్ని పొరపాట్లనేవి చేయకూడదు. నాన్ వెజ్ తినకూడదు. వండకూడని కూరలతో పాటుగా మనకేంటంటే తలకు నూనె రాసుకోవటం కావచ్చు, గోళ్ళు కత్తిరించుకోవటము, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటం అంటే గడ్డం చేసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదనమాట. అలాగే పగటిపూట అంటే మధ్యాహ్నం సమయంలో నిద్ర కూడా పోకూడదు. నిద్రపోతే ఏంటంటే మీ యొక్క సంపాదన, ఇంటి యొక్క సంపద అనేది తగ్గిపోతుంది. అలాగే రేపు ఈ లక్ష్మీ గురువారం రోజున ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని చక్కగా తీసి పసుపు నీటితో శుద్ధి చేసుకొని దేవుడి దగ్గర పెడితే మీకు బంగారం ఇంకా కొనుక్కునేటటువంటి ఆ యొక్క ఆర్థిక స్తోమతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా పెరుగుతాయి. అలాగే అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెంటనే నెరవేరుతాయన్నమాట. అలాగే పూజ చేసేటప్పుడు ఏంటంటే విష్ణు సహస్రనామాలు తప్పనిసరిగా చదువుకోండి. అలా చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు కావచ్చు, వ్యాపారంలో బాగా ఇంకా ఎదుగుదల కావాలి అని అనుకున్న వాళ్ళు కావచ్చు, మీరేంటంటే పూజ చేసేటప్పుడు ఓం బృం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 11-108 సార్లు జపిస్తే మీకు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ ఉద్యోగ ప్రమోషన్స్ కావచ్చు, వ్యాపారంలో మంచిగా అభివృద్ధి కావచ్చు, చదువుకునే పిల్లలకు కూడా మంచిగా చదువు రావటం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయన్నమాట. అలాగే రేపేంటంటే చక్కగా మీరు ఒక గాజు బౌల్ తీసుకొని అందులో చక్కగా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ! గల్లులుప్పు. ఆ ఉప్పును పోసేసి దాని మీద చిటికెడంత పసుపు, కుంకుమ వేసేసి మీ ఇంట్లో పూజ గది ఉంటుంది కదా! ఆ పూజ గది ఉన్న కాడ ఈశాన్యంలో పెట్టుకోండి. అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు వస్తాయన్నమాట. కాబట్టి రేపు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను మీరు పాటించి ఇంట్లో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకొని ఈ వండకూడని కూరలు వండమాకండి. అలాగే వండాల్సిన కూర ఏంటనేది కూడా చెప్పాను కదా! ఇవి వండుకొని తినటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట. చక్కగా రేపు ఇలా చేయండి. అర్థమైంది కదండీ! ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా. మన వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చనమాట. మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నిజంగా ఈ వీడియో మీ కంట పడటం మీ యొక్క అదృష్టంగా భావించవచ్చు. మీ యొక్క అన్ని ప్రశ్నలకు కూడా ఇందులో సమాధానాలు అనేవి దొరుకుతాయి. కాబట్టి
కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు కామెంట్ చేయటం వలన రేపు లక్ష్మీ గురువారం నాడు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో మీరు, మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.